వెల్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరికీ సాయంకాలపు శుభములు. అలాగే మరి న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ చర్చ్ ఈ సంఘానికి ఈ లైవ్ సర్వీస్కి మీ అందరికీ కూడా ప్రభు నామంలో ఆహ్వానం పలుకుచున్నాం. మరి దేవుని యొక్క సన్నిధిలో మనమందరము మరి ఆయన యొక్క నమ్మకమైనటువంటి సన్నిధిలో మనం కూర్చుని ఉంటుండగా, ఆరాధనలో మనం కూడి ఉంటుండగా మరి దేవుడు ప్రత్యేకమైన కార్యం జరిగిస్తాడని నమ్ముచున్నామండి. హల్లెలూయా. కొద్ది నిమిషాల్లో మనము ఎవ్రీ వీక్ ప్రేయర్ టైం, వర్షిప్ టైం చేశాక తర్వాత మళ్ళీ ప్రేజ్ అండ్ వర్షిప్ చేసుకొని వాక్యంలోకి మనం వెళ్దాం. ఎస్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ డే. దేవుడికి మహిమ ఘనత చెల్లిస్తున్నానండి. మరొక ఆదివారం దేవుడి సన్నిధిలో మనని ఇలా కూడుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవుడికే మహిమలు ఘనతలు చెల్లిస్తున్నానండి. ఇట్స్ ఓన్లీ హిస్ ట్రూ అండ్ వి ఆల్వేస్ బిలీవ్ ఇట్స్ టోటలీ హిస్ గ్రేస్ అండ్ మర్సీ అపాన్ అవర్ లైఫ్స్. నో వీఆర్ సీయింగ్ దిస్ డే. ఆయన మహిమ కృప ఈ ఒక్కరోజే కాదండి, విల్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ అంట. విల్ నాట్ ఓన్లీ సీ దిస్ డే బట్ ఇయర్స్ టు కమ్. దట్స్ హిస్ ప్రామిస్. అది ఆయన వాగ్దానం అయి ఉంటుంది. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. ఐ రియలీ సే హీఈస్ చాలా గొప్ప దేవుడు అండి. ఆయన చేసిన క్రియలేంటి, ఆయన చేసిన మాట, ముఖ్యంగా బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడైతే మనం చూసినట్లయితే ఎంత గొప్ప దేవుడు. యూనో, మనస్సు కలిగిన దేవుడు అండి. మనుషుల పట్ల ఆసక్తి కలిగిన దేవుడు అయి ఉంటున్నాడు మన దేవుడు. ఏదో సృష్టించేసాములే, వాళ్ళు మన మాట వింటారులే. వీఆర్ నాట్, నో, గాడ్ డస్ నాట్ క్రియేటెడ్ అస్ లైక్ రోబోస్ అండి. హీ క్రియేటెడ్ అస్ విత్ అన్ ఎమోషన్ బికాస్ ఈజ్ అన్ యునో ఆ గాడ్ హ్యాస్ ఎమోషన్స్. మన దేవుడికి భావోద్రేకాలు ఉన్నాయండి. అంటే యునో వీఆర్ సర్వింగ్ అ లివింగ్ గాడ్, ఈజ్ నాట్ ఎ డెడ్ గాడ్. ద గాడ్ హూ స్పీక్స్, ద గాడ్ హూ లిసన్స్ అండ్ గాడ్ హూ రిప్లైస్ యూ బ్యాక్. మన దేవుడు ఉన్నవాడు, అనువాడు, మళ్ళీ తిరిగి మాట్లాడి మనం దర్శించేవాడు అయి ఉంటున్నాడండి. అలాంటి దేవుడిని ఆరాధిస్తాం. I always get excited to come into his presence because we got that opportunity to praise his name. The least thing we can do is to praise his name anta. అది మనం ఎంతో ఘనతగా అనుకుంటాం కానీ the least thing we are doing అంట. యథావిధిగా as we are spending some time in prayer to worship for us, to pray for our nation, for our state, for people, mainly to get revival in this country. Revival in this country. ఎప్పుడు కూడా నేను ఇలా revival in this country, రివైవల్, ఉజ్జీవము ఈ దేశంలోకి రావాలండి. బికాజ్ ఈవెన్ ఆ కంట్రీ హ్యాస్ టు నో బై హిజ్ నేమ్. మన దేశం కూడా ఆయన పేరుతో పిలువబడాలండి. అది ఆయన ప్రణాళిక అయి ఉంటుంది, ఆయన చిత్తం అయి ఉంటుంది. అండ్ we are the instruments so that we can give this name to people. We are just instruments and we want to use by God. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. కొద్ది సమయం మన ప్రజల కొరకు, మన దేశం కొరకు, మన నాయకుల కొరకు, ఈ చీకటి సమయాలలో దేవుడు వెలుగు ప్రకాశింపచేయాలని ప్రార్థిద్దామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప రాజా, దేవాని పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను నాయన. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. గొప్ప దేవుడవు, మహాఘనుడవు, నీకు వందనాలు. అల్ఫా ఒమేగా దేవుడవు, నీకు వందనాలు. రాజులకి రాజు, ప్రభులకు ప్రభుడవాయించున్నా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను నాయన. గొప్ప దేవా, నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో నాయన సంఘముగా ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టి ఉంటున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు ప్రభా ప్రార్థిస్తుండగా నాయన నీ ఉజ్జీవాన్ని రగిలించమని ప్రార్థిస్తున్నాను. నీ ఉజ్జీవాన్ని రగిలించండి నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. అవును నాయన, ఈ దేశము, మా రాష్ట్రాలు నాయన నిన్నెరిగిన జనాంగంగా మలుచుకోమని ప్రార్థిస్తున్నాను. మా దేశం చేసే ప్రభా దేవ పాపాన్ని, శాపంని తీసివేస్తామని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీ కృపని, నీ కనికరాన్ని ఈ దేశం పట్ల చూపించమని ప్రార్థిస్తున్నాను. నీ సింహాసనాన్ని స్థాపించుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు.
యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. Thank you, Lord. హల్లెలూయా. మా ప్రార్థన ఇంటిని నాయన ఏ మనిషి కూడా ప్రభా మరి ప్రభా దేవా నశించిపోవడానికి వీల్లేదు నాయన. Amen, Lord. ప్రతి Yes. ఒక్క ప్రభా Yes. మనిషి నిన్ను ఎరగాలి నాయన. Yes, అదే నీ Lord. చిత్తమైంటిది తండ్రి. నీ వాక్యంలో చూస్తున్నాం ఎవ్వరు నశించిపోవటానికి అవును, చిత్తము yes, కాదు నీకు తండ్రి. వందనాలు, నీకు వందనాలు, వందనాలు వందనాలు. ప్రభా. ప్రతి ఒక్క ఆత్మ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. నీకు వందనాలు. ఆత్మని రక్షించే దేవుడు వాయించున్నావు. నీకు Amen. వందనాలు Amen, స్తోత్రాలు Lord. తెలియచెప్తున్నాను ప్రభా. Yes. మరి సువార్తని ప్రకటించే బిడ్డల్ని లేవనెత్తమని Amen. ప్రార్థిస్తున్నాను Amen. తండ్రి. Amen. నాయన ఉజ్జీవాన్ని ప్రతి హృదయంలో అవును. రగిలించమని ప్రార్థిస్తున్నాను స్తోత్రం, తండ్రి. నీకు స్తోత్రం, వందనాలు స్తోత్రం. ప్రభా. మా హృదయాలలో కూడా Hallelujah. ప్రభా ఉజ్జీవాన్ని రగిలించమని ప్రార్థిస్తున్నాను. Hallelujah. Yes. ఆత్మల భారాన్ని మాకు పెట్టమని ప్రార్థిస్తున్నాను Yes, తండ్రి. నీకు yes, వందనాలు. yes. ఎస్ ఫాదర్ Thank లార్డ్ you, Lord. దేవానికి Thank you, వందనాలు Lord. వందనాలు Thank you, స్తోత్రాలు Jesus. తెలియచెప్తున్నాను ప్రభా. ఉజ్జీవాన్ని Praise, రగిలించండి praise, నాయన. praise. నీకు స్తోత్రము ప్రభా. Hallelujah, హల్లెలూయా. hallelujah. గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ ఫాదర్ లార్డ్ గాడ్ దేవానికి వందనాలు వందనాలు స్తోత్రాలు స్తోత్రం, తెలియచెప్తున్నాను. మా స్తోత్రం. నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాను Amen, తండ్రి. Lord. ప్రభా నువ్వే జ్ఞానము దయచేయమని దయచేయండి ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీకు ఈ వందనాలు. ఎకానమీ ప్రభా ప్రభా దేవా ఈ క్రాష్ అయిన ఎకానమీని ప్రభా తిరిగి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను Yes, తండ్రి. yes, నీకు yes. వందనాలు. లెట్ దిస్ కంట్రీ బి స్టేబుల్ ఇన్ దిస్ ఎకనామిక్ కండిషన్స్ లార్డ్ జీసస్. Yes, దేవానికి Lord. Yes, వందనాలు. Lord. Yes, Yes, Lord. Father Lord God. Raise the economy, Lord Jesus, Father Amen, Lord God. amen. Raise this country as a developed country, Father Lord Amen, God. Lord, దేవానికి yes. వందనాలు. Yes, Lord Jesus, Father Lord God. దేవానికి స్తోత్రాలు తెలియచెప్తున్నాను నాయన. స్తోత్రం, స్తోత్రం. Hallelujah, Father Lord God. I speak freedom of the gospel in this country, Amen, Lord. Lord. Freedom of the gospel in this Amen, country, Father amen, Lord God. amen. Lord, give us, Father Lord God, that wisdom to preach the gospel, Father Lord తండ్రి, God, అవును నాయన, where it can వందనాలు. reach to every person, Father Yes, Lord God. yes, Give us yes. wisdom, knowledge to spread this gospel, Father Lord Amen. God, where there will be no arguments, Father Lord God. Amen. But I speak, Lord, freedom of the Holy Spirit, Yes, where yes. people can receive you totally, Father Lord Thank you, God. thank you, దేవానికి thank you, వందనాలు. Father. Yes, Lord, దేవానికి వందనాలు స్తోత్రాలు. Lord, give us wisdom, knowledge, Father Lord God, Amen. understanding where we Amen. need to, Yes. Father Lord God, go. Father Lord, your word says we should be like snake, Lord Jesus, Father Lord God. And With dove. that and dove, Father Lord God. Yes. Lord, give that wisdom, knowledge Yes. at the right time, what we need to do, Lord Jesus, Father Lord God. And I speak, Lord, let the church take its stand at this time, Yes. Lord Jesus, Father Lord God. And let the church know its power and authority in you, Lord Jesus, Father Lord God, where it can be light in this nation, Father Lord. సంఘముకి అధికారము సర్వాధికారం ఇచ్చిన దేవుడు వారి సంఘము తెలుసుకునే కృప దైత్యమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో నాయన సంఘాలని లేవనెత్తి ప్రభా ఒక్కొక్క గొప్ప వెలుగుగా లేవనెత్తమని Amen. ప్రార్థిస్తున్నాను Amen. తండ్రి. Amen. దైవజనులను లేవనెత్తమని Amen, ప్రార్థిస్తున్నాను. Lord. Yes. అవునైనా కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువ ఉందని చెప్పిన దేవుడు మరి ప్రభా కోత కోసే వారిని లేవనెత్తమని పంపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వందనాలు. అది కేవలం నీ ఆత్మ కార్యం అయి ఉంటుంది. అవును, దేవానికి స్తోత్రం. వందనాలు. ఎస్ ఫాదర్ లార్డ్ గాడ్, స్తోత్రం. you in Father Lord, you spread the gospel, Lord Jesus. Let the seeds be, Father Lord God. ప్రభా విత్తనాలు వెదజల్లే కృప దైత్యమని ప్రార్థిస్తున్నాను అవును, తండ్రి. నీకు నీకు వందనాలు, వందనాలు. వందనాలు. ఎస్ ఫాదర్ లార్డ్ గాడ్, దేవానికి వందనాలు స్తోత్రాలు. ఈవెన్ ఐ స్పీక్ ఏంజలిక్ మినిస్ట్రీ, లార్డ్ జీసస్. లెట్ యువర్ ఏంజల్స్ గో, అవును, ఫాదర్ yes, లార్డ్ గాడ్. లెట్ యువర్ ఏంజల్స్ గో అండ్ అవును, yes, మేక్ ద నీకు క్రూకెడ్ వందనాలు. ప్లేస్ స్ట్రైట్, లార్డ్ జీసస్, ఫాదర్ వందనాలు, లార్డ్ గాడ్. వందనాలు, Jesus. దేవానికి వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం. అలాగనే ప్రభా ఈ సంఘంకి ఇచ్చిన అధికారాన్ని ప్రభా మేము తెలుసుకునే కృప దయచేసి లెట్ వి ఆల్సో టేక్ దట్ స్టాండ్ ఇన్ దిస్ జనరేషన్, ఫాదర్ లార్డ్ గాడ్. దేవానికి వందనాలు. Yes, Father, let the revival burn, Lord Jesus, Father, Lord God. I pray, Lord Jesus, Father, Lord God. దేవానికి వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాం. సంఘముగా ప్రభా మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ అభిషేకంతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ కార్యాలు మేము చూద్దుముగాక తండ్రి. నీకు వందనాలు. భీకరమైన కార్యాలు నాయన నీకు వందనాలు. Signs and wonders I speak, Amen, Lord amen, Jesus, Father, amen, Lord God. amen. Upon this church, let that anointing be upon this church, Father Lord God. Every barrenness to be fruitful, every sick person to be healed, every poor to become rich in the name of Jesus, Father Lord God. Hallelujah. Deliverances, Father Lord. Amen. Salvation Amen. of souls in this church in the name of Jesus, Father Lord. Thank you, Father Lord. Thank you, Lord, for this time, Lord Jesus. In Jesus' mighty name I ask and pray, Lord. Amen.
आसमां और महिमा गाए सभी यीशु मसीह तेरे जैसा है कोई नहीं तेरे चरणों में झुके आसमां और महिमा गाए सभी हम गाए हो सना तू राजाओं का हे राजा तेरी महिमा होवे सदा तू है प्रभु हमारा खुदा प्यारे पिता तूने हमसे कितना प्यार किया हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया प्यारे पिता तूने हमसे कितना प्यार किया हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया हम गाए हो सना तू राजाओं का हे राजा तेरी महिमा होवे सदा तू है प्रभु हमारा खुदा हम गाए हो सना तू राजाओं का हे राजा तेरी महिमा होवे सदा तू है प्रभु हमारा खुदा तू है प्रभु हमारा खुदा तू है प्रभु हमारा खुदा Thank you Lord hallelujah 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 Jesus we worship your name Lord we believe your goodness in our midst O Lord God తండ్రి మీ మంచితనానికై మేము మీ సన్నిధిలో ఉండి ఉన్నాము యేసయ్యా నీకు వందనం 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 హల్లెలూయా 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 Lord తండ్రి మీకు వందనాలు వందనాలు యేసయ్యా प्यारे पिता तूने हमसे कितना प्यार किया हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान Let's sing from the bottom of our heart प्यारे पिता तूने हमसे कितना प्यार किया हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया हम गाए हो सना तू राजाओं का हे राजा तेरी महिमा होवे सदा तू है प्रभु हमारा खुदा Let's sing from the bottom of our hearts हम गाए हो होसना तू राजाओं का हे राजा तेरी महिमा होवे सदा तू
హల్లెలూయా తండ్రి మీకు వందనాలు. Yes, Father. అవును యేసయ్యా నీకు వందనాలు. ప్యారా పిత హల్లెలూయా 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 నీకు వందనాలు వందనాలు. तूने हमसे कितना 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 प्यार किया. हालेलुया हम पापों से छुड़ाने को अपने बेटे को कुर्बा किया. हालेलुया ओ यीशुआ 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 तेरे लिए आराधना आराधना आराधना. हालेलुया हालेलुया. थैंक यू लॉर्ड थैंक यू लॉर्ड थैंक यू लॉर्ड थैंक यू जीसस. తండ్రి మీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా ఓ యేసయ్యా నీకు స్తోత్రం 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 నైనా. పరమ తండ్రి నీకు వందనాలు. నీ కుమారుడైన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని మా పాపాలు తొలగించడానికి నీవు బలి ఇచ్చినావు. నీకు వందనాలు వందనాలు నైనా. ఇదిగో ఈ సాయంకాల సమయంలో ప్రభువా ఇదిగో సంఘముగా న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ ఇదిగో ఆన్లైన్ లో తండ్రి గత మే నుండి మీరు ఇదిగో ప్రభువా కదిలించినటువంటి అభిషేకమును బట్టి నీ పిలుపుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. లార్డ్ వి జస్ట్ believe it is your calling, Lord God, a specific and a very very special calling, Father Lord God, upon this church, oh Lord God. తండ్రి సంఘం మీదుగా ప్రత్యేకమైనటువంటి అభిషేకమును మీరు ఉంచి ప్రత్యేకమైనటువంటి పిలుపుని కలిగి ఉండి ఈ రీతిగా కొనసాగింపజేస్తున్నందుకే నీకు వందనాలు నైనా. ఇది ఏదో నాది నా సత్యం అనేది వ్యక్తిగతమైనది కాదు నైనా. ఇది ప్రభువా జీవాధిపతి యేసయ్యా నీవు విడుదల చేసిన కార్యము, నీవు నిర్మించినటువంటి కార్యం, మీరు ఉద్దేశించినటువంటి కార్యమును బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభువా ఇదిగో మాతో పాటు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు. మాతో పరిచయంలో కొనసాగుతున్నటువంటి వారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా వారి జీవితాల్లో జరిగిస్తున్న మీ మహత్కార్యములను బట్టి సూచక క్రియలను బట్టి నైనా ఇదిగో వారి జీవితాల్లో తండ్రి నూతన కార్యములను బట్టి అద్భుత కార్యములను బట్టి నీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఈ సంఘం మీదుగా ఉంచిన అభిషేకము తండ్రి ఎంతో ప్రత్యేకమైంది. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఇదిగో ఈ సాయంకాల సమయంలో కూడా మేము ఆరాధనలో కొనసాగుతుండగా తండ్రి మా మధ్యలో మీరు ఉండండి తండ్రి. ప్రజలు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నా తండ్రి వారి మధ్యలో మీరు ఉండండి నైనా. మీ కార్యం జరిగించండి ప్రభువా. ఏకాత్మను మేము కలిగి ఉంటుండగా తండ్రి ప్రభువా ఇక్కడ ఏదైతే మీ సన్నిధిలో మేము అనుభవిస్తున్నామో అక్కడ వారందరూ కూడా అనుభవిస్తారు గాక తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చును గాక. నీ వాక్యంలో తండ్రి అలాగనే కొన్ని పాటల ద్వారా స్తుతి ఆరాధనలో కొనసాగుతుండగా మా మధ్యలో మీరు ఆసీనుడిగా ఉండండి నైనా. ఆసీనుడిగా ఉండి నూతన కార్యం జరిగించమని ప్రార్థిస్తూ తండ్రి వాక్యము ద్వారా కూడా మీరు మాట్లాడి మీరు మహిమలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో మరి దేవుడు మరి మన మధ్యలో ఉన్నాడు. మరి నిజంగా ఆయనకు ఉత్సాహగానమును మనం చెల్లిద్దాం. దేవుడు మన జీవితాల్లో మంచి మరి ఆయన ఒక మేలును కదా మరి వాక్యంలో చూసినట్లయితే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును గాక అని వారి స్తోత్రాలు చెప్పిన రీతిగా మరి ఆయన నిజంగా మన జీవితాల్లో దయాళుడుగా ఉన్నాడండి. హల్లెలూయా. సో మన దేవుడు మంచి దేవుడు అయి ఉన్నాడు కాబట్టి మాతో పాటు మీరు ఏకీభవించండి. అలాగనే షేర్ చేస్తుండండి ఈ లైవ్ ని మీ ప్రొఫైల్స్ మీద అలాగనే గ్రూప్స్ మీద షేర్ చేస్తుండండి. సో దట్ యు విల్ బి ఎ బ్లెస్సింగ్ టు అనదర్ పీపుల్. హల్లెలూయా. యు విల్ బి బ్లెస్సింగ్ టు అట్లీస్ట్ వన్ మోర్ పర్సన్. హల్లెలూయా హల్లెలూయా. మన మధ్యలో దేవుడు ఆ రీతిగా ఘనపరచబడాలి, మహిమపరచబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే యేసయ్యకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు
బండ నుండి నీలిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, యేసయ్యకే ఆరాధనా నీకే, ఆరాధనా నీ ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు నిజంగా మన ఆరాధనకు అర్హుడై ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చివరి వచనాన్ని మనం పాడుచుండగా అపవాదిని కదా, అపవాదిని ఓడించినాడు. హల్లెలూయా. మన జీవితాల మీదుగా మరి అపవాది కలిగి ఉండే ప్రతి తంత్రమును, ప్రతి మంత్రమును, ప్రతి దాడిని, ప్రతి ఒక్క కుయుక్తిని కూడా దేవుడు సంపూర్ణంగా ఓడించేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి దేవాది దేవుడిని, మన ప్రియుడైన, మన రక్షకుడైన యేసుని మనం స్తుతిస్తున్నామండి. హల్లెలూయా. మాతో పాటు ఉత్సాహంగా we are very excited to declare our praises to our God. హల్లెలూయా. మన రక్షణకర్త కదా, మనకు కేడము, మనకు ధైర్యమైనటువంటి మన యేసుని మనం మైపరుస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా వచనాన్ని పాడుచుండగా నిజంగా మాతో పాటు ఏకీభవించండి. దేవుడు మీ మధ్యలో కదులుతాడు. హల్లెలూయా. మన మధ్యలో కదులుతాడు. ఈ సంఘముగా దేవుడు మనందరి జీవితాల్లో కదిలి ఆయన రాజ్యమును స్థిరపరచుకుంటాడు. హల్లెలూయా. అపవాది నోడించినాడు, అధికారం మాకిచ్చినాడు. అపవాది నోడించినాడు, అధికారం నాకిచ్చినాడు. యెహోవా నిస్సి జయము మనదే, యెహోవా నిస్సి జయము మనదే, అత్యధిక విజయము. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అపవాది నోడించినాడు, అధికారం నాకిచ్చినాడు. అపవాది నోడించినాడు, అధికారం నాకిచ్చినాడు. యెహోవా నిస్సి జయము మనదే, యెహోవా నిస్సి జయము మనదే, అత్యధిక విజయము. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. Amen, amen, amen. Hallelujah, hallelujah.
అత్యధిక విజయము యేసయ్యా నీలో. యేసయ్యా నీకే వందనం 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 వందనం. హల్లెలూయా 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 హల్లెలూయా. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు వాయించినందుకు వందనాలు యేసయ్యా. అవును నాయన, మహత్ కార్యాలు చేసే దేవుడు వాయించినందుకు వందనాలు. అవును నాయన, మన్నాన్ని కురిపించిన, బండ నుంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు తండ్రి. ప్రభా, అసాధ్య కార్యాలు చేసే దేవుడు వాయించినందుకు వందనాలు యేసయ్యా. నీకు వందనాలు. సమస్తం సాధ్యమైన దేవుడు తండ్రి. We worship you, Lord God. We worship you, Lord Jesus, Father, Lord God. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నాము. Our praise belongs to you, Lord. Our praise and worship belong to you, Father. Hallelujah, hallelujah. Sign, Lord, you're God of wonders, Lord Jesus, Father, Lord God. You're God of miracles and signs and wonders, Jesus, Father, we Lord worship God. your name. Your Thank you, name, Father, Lord your God. name, your name. Oh, yes, Father, Lord Hallelujah. God. Thank you, You're Lord. Jehovah Nissi, Father, Lord God. Glorious We God. worship your name, Lord Glorious Jesus, God, Father, we Lord God. worship Jehovah you. Rapha, we worship Thank you, your name, Lord Lord. Jesus, Father, Lord God. Yes, Father, Lord Ora God. na 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 shanda ra bara 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 Hallelujah. bara. Jehovah Jireh, Ora ya we la la worship la you, la Lord. la la la. You're God of all Oh sufficiency, Father. yes, yeah. Yes, Father, Lord God, we worship your name, Lord Jesus, Father, Lord. Thank you, Lord, for your presence now, Lord Jesus, Father, Lord God. Your mighty presence, Lord, thank you, Father, Lord God. Hallelujah. Thank you, Lord Jesus, Father, Lord God. Jehovah Jireh, చూచుకొను. Jehovah Jireh, చూచుకొను. సర్వము సమకూర్చును. యెహోవా రాఫా, స్వస్థపరచును. యెహోవా రాఫా, స్వస్థపరచు, నన్ను స్వస్థపరచును. యెహోవా నిస్సి, జయము మనదే. యెహోవా నిస్సి, జయము మనదే. అత్యధిక విజయము. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. యేసయ్యా, ఆరాధనా నీకే. నా యేసయ్యా. ఓ మా నిస్సి అయిన దేవా, మా రాఫా అయిన దేవా, మా హీరే అయిన దేవా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. వి వర్షిప్ యువర్ నేమ్, వర్షిప్ యువర్ నేమ్. ఇంకా కొనసాగిద్దామండి, మన ఆరాధన కొనసాగిద్దాం. మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ మనస్సుతో, మన పూర్ణ ఆలోచనలతో మన దేవునికి ఆరాధన చెల్లించడమే మనం చేయగలిగిందండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకా నీవు నేను ఇవ్వగలిగింది ఇంకా ఏదైనా ఉంది అంటే అది కేవలము ఆరాధన. మన దేవుణ్ణి మనం స్తుతించడము, ఆరాధించడము తప్ప మనం ఇంకా ఏమి చేయగలమండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్.
We worship your name. We worship your name. Hallelujah. Thank you, Lord. Hallelujah. Father, we praise your name, Lord. We praise your name, Lord. We praise your name, Jesus. Hallelujah. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు. రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించెదము. ఆరాధించెదము. ఆరాధన ఆరాధన యేసయ్యకే ఆరాధన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు దేవుడు అతి శ్రేష్ఠుడు. రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. సత్యస్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారి మంచి కాపరి వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమగా గలవాడు మహాదేవుడు. రండి మనమందరము ఉత్సాహగానములతో ఆ దేవాదేవుని ఆరాధించెదము. ఆరాధించెదము. ఆరాధన ఆరాధన యేసయ్యకే ఆరాధన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు. రాజులకే రారాజు ఆ ప్రభునే పూజించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును తండ్రి, నీకే ఆరాధన. ఓ సత్య స్వరూపి అయిన దేవా, నీకే మా ఆరాధన. ఓ సర్వాంతర్యామి సర్వాధికారి నీకే, మా మంచి కాపరి మీకే ఆరాధన. యేసయ్యా, మనందరి జీవితాల్లో ఆయన మంచి కాపరిగా ఉన్నాడండి. ఆయన సర్వాంతర్యామి, నీ గురించి సమస్తము తెలుసు, నిన్ను చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. సత్య స్వరూపి ఆయన మనల్ని సత్యములోనికి నడిపించేవాడిగా ఉన్నాడు. వేలాది సూర్యుల కాంతిని మించినటువంటి యేసయ్య, ఆ గొప్ప మహిమ కలిగినటువంటి యేసయ్య మన మధ్యలో ఉన్నాడండి. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన చెల్లిద్దాం, ఆరాధన చెల్లిద్దాం, ఆరాధన చెల్లిద్దాం. మన హృదయంలో నుంచి ఆరాధనకే, యేసయ్యకే ఆరాధన.
ఆరాధన యేసయ్యకే. సత్య స్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారి మంచి కాపరి వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమా గలవాడు మహాదేవుడు. రండి మనమందరం ఉత్సాహగానములతో ఆ దేవాదేవుని ఆరాధించెదము. ఆరాధించెదము. ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు. రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమగల రాజా నీ అభిషేకము కొరకే నీ అభిషేకము కొరకే ఆరాధిస్తున్నామయ్యా. Lord, we are worshiping here in your presence, O God. Pour out your anointing, O God. Anointing like never before, Jesus. తండ్రి 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 మీ అభిషేకమును విడుదల చేయండి నాయన. అభిషేకమును విడుదల చేయండి యేసయ్యా యేసయ్యా. ప్రతి కాడి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ప్రతి కాడి విరగొట్టబడును గాక, విరిగిపోవును గాక యేసు నామములో. Lord, let your anointing, Lord, pour out your anointing. Oh, in a mighty way, Lord. Let people be touched with your presence, oh God. You visit their houses, oh God. You visit their lives, oh Lord Jesus, in a new way. తండ్రి వారి గృహాలను వారి జీవితాన్ని నూతనంగా దర్శించండి. మీ శక్తి ప్రభావంతో దర్శించండి నైనా. ప్రతి ఒత్తిడి నుండి ప్రతి భయం నుండి విడుదల 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 యేసు నామములో. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. లెట్ యువర్ పీపుల్ గో ఫ్రీ. హల్లెలూయా. చివరిసారిగా ఆరాధన చేద్దామండి. ఈ చివరికి వచ్చిన వాడి మనము ఆ కోరస్ని వాడి మనము ఆరాధిద్దాం. వాక్యంలోనికి వెళ్ళక మునుపు మనం హృదయాలను సిద్ధపరచుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఆరాధన ఆరాధన యేసయ్యకే ఆరాధన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. Glorious God, we thank you, Lord. We thank you, Father. We thank you, Father. We thank you, Lord. We thank you, Lord, for your goodness, O Lord God. Hallelujah. We praise your name. We praise your name. We praise your name, Lord God. You are such a marvelous God. Hallelujah. తండ్రి ప్రభువా నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించే దేవుడా నీకు వందనాలు నైనా. ఇదిగో ఈ సాయంకాల సమయంలో మా మధ్యలో నీ నమ్మకత్వాన్ని బట్టి వందనాలు నైనా. Lord, thank you for your faithfulness, O Lord Jesus. Lord, even as we are going into your word, తండ్రి నీ వాక్యంలోనికి వెలుచుండగా నైనా తండ్రి మా మనోనేత్రాలు తెరవండి నైనా. వినుచున్న ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం నైనా. తోడుగా ఉండండి ప్రభువా. విత్తబడే వాక్యమునైనా ఓ తండ్రి మంచి నేలను పడి తండ్రి ప్రభువా తండ్రి మంచి నేలని మీద పడినట్టుగా వారు
హృదయాల్ని మంచి నేలగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం నైనా. ఇప్పుడే మీ యొక్క పరిశుద్ధాత్మని ద్వారా వారి యొక్క నేలను, వారి హృదయం అనే నేలను తండ్రి సారవంతమైనటువంటి నేలగా మీరు చేయమని ప్రార్థిస్తూ, తద్వారా మీ కృప ద్వారా తండ్రి విత్తనం పడి తండ్రి మంచి నేలలో పడి అది ఫలించి అభివృద్ధి చెందేలాగా ప్రార్థిస్తున్నాం నైనా. ఇదిగో అమూల్యాన్ని మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వించండి. తాను మాట్లాడుచుండగా మీరు తన ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తూ, ఈ యొక్క వాక్యానికి, ఈ లైవ్కి తండ్రి ప్రజలు ఎక్కడున్నప్పటికీ వారిని ఆటంకపరచడానికి, ఇబ్బంది పెట్టడానికి, డిస్టర్బ్ చేయడానికి వచ్చే ప్రతి ఆత్మను బంధిస్తున్నాయన తండ్రి ప్రభువా. మీ యొక్క సమాధానము నైనా, మీ క్లారిటీ తండ్రి ప్రభువా, మీ ఆత్మ కార్యం తండ్రి ఈ లైవ్ ద్వారా జరుగుగా కానీ ప్రార్థిస్తూ, తర్వాతన మేము ప్రేయర్లో కూడా ఉంటుండగా వాక్యం తర్వాతన తండ్రి హీలింగ్స్ జరిగించండి, వండర్స్ జరిగించండి, అద్భుతాలు జరిగించండి, మేలులు జరిగించండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. Well, thank you everyone who have joined in. Please continue to share this live. This evening my wife, she'll be sharing the word of God, okay? Yes, whoever has joined in. Also put in your prayer request. మీ ప్రార్థన విన్నపాలు కూడా మీరు పెట్టండి. We'll get back to you after the వాక్యం తర్వాత. We'll get back to the prayer points, okay? టైం అంటే ఒకవేళ మళ్ళీ మేము చూడలేకపోతే మళ్ళీ మీరు వాక్యం తర్వాత కూడా మళ్ళీ పెట్టండి. అండ్ అబవ్ ఆల్ కంటిన్యూ టు షేర్. అండ్ బర్త్డేస్, బర్త్డేస్ ఎవరైనా ఉంటే ఈ వారంలో ఎవరైనా బర్త్డేస్ ఉంటే ఫ్రమ్ దిస్ సండే టు నెక్స్ట్ సండే లోపు ఎవరైనా బర్త్డేస్ ఉంటే ప్లీజ్ మెన్షన్ దేర్ నేమ్స్. వీ వాంట్ టు ప్రే ఫర్ దెమ్. ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు ప్రే. ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు రిమెంబర్ దెమ్ కదా. మనం మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ కుటుంబీకులు కావచ్చు, మీ ఇంట్లో వారు ఎవరైనా సరే, just mention their names. We will pray here as pastors, as anointed people. We want to release grace of God and blessing of God upon them, because we are called. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది నాకు నచ్చేది ఏంటంటే జీవితంలో we are precious thing is we are called. పిలుపుని కలుగున్నటువంటి వారం అండి. హల్లెలూయా. ఏదో మాకు మేముగా తోచింది మేము అనుకున్నటువంటిది కాదు, ఓకే? ఏదో ఒక పరిస్థితుల్లో మరి దేవుడు మరి ఘనమైన పరిస్థితి, హీనమైన పరిస్థితులు అన్నీ కూడా చూసినాక మరి దేవుడు ఆయన చూసినాక మరి ఆయన ప్రేమ ద్వారా మాత్రం, కృప ద్వారా ఆయన పిలుచుకున్నాడు. సో వీఆర్ హియర్ ఇన్ ద కాలింగ్. దేవుని యొక్క పిలుపు ద్వారా మరి ఈ వాక్యమును మేము చేయగలుగుతున్నాం, ఈ లైవ్ను మేము చేయగలుగుతున్నాం, ఈ యొక్క సంఘానికి పాస్టర్లుగా మేము ఉండగలుగుతున్నాం. సో ఇఫ్ ఎనీబడీస్ బర్త్డేస్ ఉంటే మీరు మెన్షన్ చేయండి. we want to pray for them. Thank you very much people who have joined in. Gideon, brother Abraham, evangelist Emmanuel Abraham, thank you very much. Anthony Galanki, Adam Ponugati, Barani, Varshaka, Rachelaka, yes, Stephen Baba, thank you very much. Vijay Garu, Caroline, Prabhakar, Manglipalli, Lagari Ratnakar, thank you very much. Soma Varapu Lakshmi, yes sister, praise the Lord. Ajay Kumar, yes. Deepakanna, thank you everyone. Sunil Raj, continue to share. ఎవరెవరైతే లైన్లో ఇప్పుడు ఉన్నారో, కొంతమంది వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు, ఎవరెవరైతే ఇప్పుడు ఉన్నారో కంటిన్యూ టు షేర్ దిస్ లైవ్ అండ్ జస్ట్ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఓకే? Hope you will have a great time. I just believe that God has, మేము ఆల్రెడీ పోస్ట్ తయారు చేసి పెట్టాం. ఈజ్ గాడ్ ఫెయిత్ఫుల్ కదా. ఈజ్ గాడ్ ఫెయిత్ఫుల్ టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్ కదా. ఐ బిలీవ్ ఇట్ విల్ బీ అన్ ట్రెమెండస్ టైమ్ ఆఫ్ వర్డ్. చక్కటి వాక్యము మరి దేవుడు మన మధ్యలో తీసుకురాబోతున్నాడు నమ్ముచున్నాను. ఆఫ్టర్ ద మెసేజ్ ఐ కమ్ బ్యాక్ టు ప్రే, ఓకే? మీన్ వైల్ ప్రే రిక్వెస్ట్ ఉంటే మీరు పెట్టండి, ఆర్ ఎల్స్ ప్రే వాక్యమైన తర్వాత పెట్టండి. బట్ కంటిన్యూ టు షేర్ దిస్ లైవ్ ఆన్ యువర్ ప్రొఫైల్స్ అండ్ సమ్ ఆఫ్ ద గ్రూప్స్, ఓకే? థ్యాంక్ యూ. I'll get back to you. Really want to praise God for this opportunity what God given us. It's only by, I always say, it's only His grace and mercy upon our lives. మేము కూడా లోకంలో కొట్టుకుపోవాల్సిన వారమై ఉంటుండే. బట్ హిస్ లవ్ హ్యాస్ అట్రాక్టెడ్ అస్. వాక్యంలో చూస్తున్నాం, మొదటగా ఆయన మనల్ని ప్రేమించాడంట, మనము కాదు. ఆయన మనల్ని ఎన్నుకున్నాడండి.
ఆయన మనల్ని మొదటిగా ప్రేమించినాడు కాబట్టే మనం పుట్టక మునిపే ఆయన శిలువ మరణాన్ని ఎక్కిన దేవుడు అయి ఉంటున్నాడు. నిజముగా ఈ యునో ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్ వాట్ టు సే దిస్ వీక్. ఎందుకంటే ఈ వారం నేను చెప్పాల్సి వస్తుంది. అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్ వాట్ టు సే. అండ్ గాడ్ వాజ్ రిమైండింగ్ మీ New Year 31st night and first we will be so excited that something God will speak to us. Promise cards gurinchi will wait, and some people fast and pray for that. Prayer chesi prayerful ga తీసుకుంటారు. And all things we do so that that one word from God will change our lives. మన జీవితాలు పరిపూర్ణంగా మారబడతాయనే ఆశతో ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుస్తాడనే ఆశతో మనం తీసుకోవడం జరుగుతుంది. తీసుకుంటాము. మొదటి రోజు ఫస్ట్ విల్ బి సో ఎక్సైటెడ్. అది చూసి ఇది జరుగుతుందా. ఫస్ట్ క్వశ్చన్, ఈ ప్రామిస్ ఇచ్చాడు, ఇది జరుగుతుందా మన జీవితంలో. ఫస్ట్ 1 week విల్ బి సో గుడ్. ప్రామిస్ కార్డ్ వచ్చేసింది. గాడ్ హెస్ గివెన్ సమ్ పీపుల్ టేక్ ప్రామిసెస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద బైబుల్. ప్రామిస్ కార్డ్స్ కూడా కొన్ని చర్చెస్లు ఇవ్వకపోయినప్పటికీ దే వెయిట్ ఫర్ one word from that man of God for the whole year promise. And people tend to get that word for 1 week. ఆ వారం రోజులు ఫస్ట్ Jan 1st వరకు they'll be so excited. ఇది జరిగిపోతుంది, అప్పటికే జరిగిపోతుంది అని ఎక్సైట్మెంట్లో ఉంటారు. బట్ as days goes by, what happened? We'll totally forget about our promise. మన వాగ్దానం గురించి మనం మర్చిపోవడం జరిగిపోతుంది. ఓన్లీ at 3 days, a 1 week maximum that we remember and see that promise card. అది బైబిల్లో అలాగే ఉండిపోతుంది. మనం బైబిల్ తీసినప్పుడు అవునా ఇది వచ్చింది. బట్ గాడ్ ఈస్ సేయింగ్, నేను ఇది ఎందుకు చెప్పానంటే, ఈజ్ గాడ్ ఫెయిత్ఫుల్. మీరు ఏదైతే ఆ వాగ్దానం తీసుకున్నారో, ఏదైతే ఆ వాగ్దానం గురించి నమ్ముతున్నారో, దేవుడు నమ్మదగిన వాడా నెరవేర్చడానికి. అది నెరవేరుస్తాడా? ఎస్, విల్ సీ సో మెనీ ప్రామిసెస్ ఇన్ ద బైబుల్. ఎంతో మందికి thousands of people get different promises. Nations will serve you. You will be a royal diadem in the hand of the Lord. You will be a light to the nations. So many promises in the Bible. And that's why I want to I just don't want you people to forget the word. A promise ఏదైతే దేవుడి దగ్గర నుంచి అయ్యే ప్రామిసెస్ కాకపోయినా, ఇన్ యువర్ లైఫ్ యూ హ్యావ్ గాట్ సమ్ ప్రామిసెస్ ఫ్రమ్ ద బైబుల్. మీ జీవితాలలో ఆ ఇయర్ వాగ్దానాలు, ఆ న్యూ ఇయర్ కార్డ్ గురించి నేను మాట్లాడట్లేదండి. ఏదైతే దేవుడు మీకు పర్సనల్గా ప్రామిస్ చేశాడో ఆ వాగ్దానం గురించి కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. స్టిల్ యూ రిమెంబర్ దోస్ ప్రామిసెస్ వాట్ గాడ్ హెస్ ప్రామిస్డ్ యూ. మీరు నిజంగా గుర్తు పెట్టుకున్నారా ఏదైతే మీకు దేవుడు వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడో? ఇంతవరకు కూడా మీ జీవితంలో ఏదైతే దేవుడు మాట్లాడి ఉన్నాడో అది గుర్తు పెట్టుకున్నారా? మీరు అనొచ్చు, దేవుడికి గుర్తున్నానా నేను? ఫస్ట్ వర్డ్, దేవుడికి గుర్తున్నానా నేను అని. ఐ టెల్ యూ, John 3:16 is the proof. యోహాను 3:16 ప్రూఫ్ అండి మీరు దేవుడికి గుర్తున్నారని చెప్పడానికి. God so loved the world that he gave his only begotten son. అదే ప్రూఫ్ అండి. మనం అడగక ముందే, భూమి పునాదులు వేయబడక ముందే బలి అయిన గొర్రెపిల్ల అంట. అండ్ ఏదైతే వాగ్దానాలు మీరు ఇచ్చా, ఇట్ హెస్ టుక్ యూ మెనీ లాంగ్ ఇయర్స్, 20 years, 15 years, బట్ ఐ వాంట్ టు షో యూ, ఈజ్ గాడ్ ఫెయిత్ఫుల్ టు ఫుల్ఫిల్ యువర్ ప్రామిసెస్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నమ్మదగిన వాడా? మీరు నమ్మగలుగుతారా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హ్యావ్ సీన్ పీపుల్, ఎంతో మందిని చూశానండి. అన్యులని చూశాను, ఇటు క్రైస్తవుల్ని కూడా చూశానండి నా జీవితంలో. ఏంటి అంటే, వీఆర్ సో ఎంత నమ్ముతామంటే, ఈవెన్ క్రిస్టియన్స్ టుడే బిలీవ్ ఇన్ దట్ సన్ షైన్స్. రాశి ఫలాలు అంటాం మనం తెలుగులో. డెక్కన్ క్రానికల్లో every day you can see that sun shines, moon shines or sun shines. దాన్ని నమ్ముతాం, కానీ దేవుడు వాక్యంకి వచ్చే వరకు విల్ బి సో టేక్ అ బ్యాక్ స్టెప్.
ఇది జరుగుతుందా, ఇది నా జీవితంలో దేవుడు నెరవేరుస్తాడా. యునో వెన్ యూ బిలీవ్ మండే మంచిది కాదు, ట్యూస్డే మంచిది కాదు. పీపుల్ డోంట్ డూ వర్క్ బికాస్ ఆఫ్ దేర్ డేస్. మంగళవారం ఇది ట్యూస్డే, ఈరోజు వెనస్డే, ఇది మంచి రోజు కాదు అని. బట్ మై గాడ్ సేస్ all days were made by him, and he saw all the 6 days, and he said, he told by himself, it's very good that I made all the 6 days. 6 రోజులు కూడా ఆయన దృష్టికి మంచి కనబడ్డాయంట. మనం ఏం చేస్తాము, మంగళవారం మంచిది కాదు, సోమవారం మంచిది కాదు అని మనం పెట్టుకుంటామండి. అండ్ వి బిలీవ్ ఇన్ దట్. సో రాశి ఫలాలను నమ్ముతాం కానీ దేవుడు వాక్యాన్ని నమ్మమండి. అండ్ దోస్ ఆర్ ఆల్ లైస్. అది నమ్ముతాం కాబట్టి మనకు జరిగిపోతుంది. ఈరోజు మంచిది కాదంట, మీ రాశి ఫలం ప్రకారం ఈరోజు మంచిది కాదంట. ఇంకే మనుషులు ఎలా అయిపోయారంటే ఇంట్లోంచి బయటికి వెళ్తే చెడు జరిగిపోతుందేమో అని. బట్ ఐ సే ఎవ్రీ డే ఈజ్ మేడ్ బై ద లార్డ్. ప్రతిరోజు కూడా, ప్రతి దినము కూడా దేవుడి ద్వారానే సృష్టించబడ్డదండి. మన విశ్వాసము ఆ లోకము పెట్టిన విధానాలలో ఉన్న ఆ విశ్వాసము దేవుడు వాక్యం పట్ల మనం చూపించమండి. అందుకని దేవుడు మనకి ఫెయిత్ఫుల్గా కనబడడు. బికాస్ వీ డోంట్ intend ourselves to believe in the word of God, but we intend ourselves to receive the words from the world. ఈ లోకపు పద్ధతులు, లోకపు విధానాలని మనం తీసుకోవడం ఆశపడతాం కాబట్టి దేవుడు వాక్యంకి వచ్చే వరకు మనకి దేవుడు నమ్మదగిన దేవుడుగా కనపడడు మన జీవితాలలో. కానీ I have a good news for you. God is so much faithful that he will fulfill every promise what he has promised in your life. ఈరోజు మీకు ఒక గొప్ప శుభవార్త ఏంటి అంటే, మీ జీవితాలలో ఇచ్చిన ప్రతి వాగ్దానము కూడా దేవుడు నెరవేరుస్తాడంట. ఆయన వాగ్దానం ఇచ్చింది ఏంటంటే మీ జీవితాలలో నెరవేర్చబడడానికి, మిమ్మల్ని ఒక వెలుగుగా ఉంచడానికి, మిమ్మల్ని ఒక ఉప్పుగా, లోకానికి ఉప్పు అయి ఉంటున్నాం మనం, ఆ ఉప్పుగా మార్చడానికి దేవుడు ఆ వాగ్దానాలు నెరవేరుస్తాడు. ఎందుకు అంటే ఆయన దేవుడు అని నిరూపించుకుంటాడండి. ఆయన దేవుడు అని నిరూపించుకోవడానికి మీ జీవితాలలో వాగ్దానాలు నెరవేర్చే దేవుడు అయి ఉంటున్నాడు. ఐ విల్ షో యూ హౌ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ అన్నాను కదా, ఎందుకు ఆయన అంత ఫెయిత్ఫుల్లో కూడా మీకు చూపిస్తానండి. ఎంత ఫెయిత్ఫుల్లో చూపిస్తానండి మీకు. ఫర్ మీ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ గాడ్. నమ్మదగిన దేవుడు అంటున్నాడు. నాకు మాత్రం నా జీవితాలలో చేసిన కార్యాలు, నా జీవితాలలో నేను పొందుకున్న మేలులు, నా జీవితాలలో నేను రుచి చూసిన దేవుడు నమ్మదగిన వాడు. అదే దేవుణ్ణి ఐ విల్ ఇంట్రడ్యూస్ టు యూ నా. అదే ఏదైతే నేను రుచి చూశానో ఆ దేవుణ్ణి మీకు పరిచయం చేస్తానండి. అండ్ కెన్ యూ టర్న్ విత్ మీ, నాతో పాటు మీరు I have so much, I prepared so much notes, because I just want to make this, I just want to make introduce this God to in your life. ఈ రోజు ఈ దేవుణ్ణి మీకు పరిచయం చేస్తున్నానండి. ఇంతవరకు మీరు దేవుణ్ణి ఒక షెల్ఫ్లో చూసిండొచ్చు. యూ హ్యావ్ కెప్ట్ దట్ గాడ్ ఇన్ అ షెల్ఫ్. అవసరానికి తీసి వాడుకొని మళ్ళీ పెట్టేసిండొచ్చు. బట్ ఐ సే, ఈ దేవుడు మీ ప్రతి నిమిషం కూడా ఇష్టపడే దేవుడు అయి ఉంటున్నాడండి. వాట్ యు స్పెండ్ ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ గాడ్. మీ పట్ల ప్రతి సెకండ్ కూడా ఇంపార్టెంట్ అయి, అది చాలా ప్రాముఖ్యమై ఉంటుంది దేవుడికి. అండ్ హూ ఇస్ కాల్డ్ ఫెయిత్ఫుల్? మనం ఫెయిత్ఫుల్ అని ఎవరిని అంటామండి? ఈ నమ్మదగిన మనిషి, నమ్మదగిన దేవుడు, ఎవరిని మనం నమ్ముతాం? ఎందుకు నమ్మాలి? ఇఫ్ యు టర్న్ మీ డిక్షనరీలో మీరు ఫెయిత్ఫుల్నెస్ గురించి చూసినట్లయితే, ఏ పర్సన్ వీ కెన్ ట్రస్ట్, వీ కెన్ జస్ట్ డిపెండ్ ఆన్, వీ కెన్ జస్ట్ రిలై ఆన్,
who is just loyal to us, and have stable minded. ఎవరికైతే నిలకడ, ఎవరినైతే ఆధారపడతామో, ఎవరైతే మనకి నమ్మకస్తులుగా, పీపుల్ వేర్ వీ కెన్ ట్రస్ట్. ఫెయిత్ఫుల్నెస్ అంటే ఏంటి అంటే పర్సన్ వే వీ కెన్ టోటలీ డిపెండ్ అండ్ వీ కెన్ టోటలీ ట్రస్ట్. నమ్మచ్చు, ఆధారపడవచ్చు. అండ్ ఈ దేవుడు ఎందుకు ఈ సో ఫెయిత్ఫుల్ అది చూద్దామండి. నెంబర్స్ 23:19, సంఖ్యాకాండం 23వ వచనం 19వ వచనం అండి. 23వ అధ్యాయం 19వ వచనం. God is not a man that he should lie, or a son of man that he should change his mind. As he said, and will not he do it? Or he has spoken, and will he not fulfill it? సంఖ్యాకాండం అండి. If you have Bibles, turn with me. సంఖ్యాకాండం 23:19. God is not a man that he should lie, neither the son of man that he should repent. Had he said, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. ఫస్ట్ వర్డ్ అండి, వై ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఆయన నమ్మకమైన దేవుడా కాదా? మనిషి కాదంట. మాట ఇచ్చి మాట ఇచ్చి చేయనివాడు కాదు. ఆయన మనసు మార్చుకునేవాడు కాదు. ఏదైతే మీకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడో దేవుడు, అది నెరవేర్చే దేవుడు అంటున్నాడు. ఆ గాడ్ ఈజ్ నాట్ ఎ లయర్. ఫస్ట్ ఏంటంటే ఆయన అబద్ధము ఆడే దేవుడు కాదండి. ఏదైతే మీకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడో, మీ జీవితాలలో చేసి ఉన్నాడు, మీ జీవితాలలో చేస్తాను, ఏదైతే మీకు ప్రవచనాల ద్వారా, మీ కళల ద్వారా, మీ దర్శనాల ద్వారా, మీకు ఇచ్చిన ప్రాఫెసీస్ ద్వారా ఏదైతే చేస్తా అని మాట వచ్చిందో, హీ ఈస్ జస్ట్ బౌండ్ టు డూ ఇట్. అది తప్పకుండా చేసే దేవుడు అయి ఉంటున్నాడండి. అండ్ ఇంకా మిమ్మల్ని ఐ జస్ట్ టేక్ ఇన్ టు మచ్ డీపర్. ఎందుకు అంటే మనం ఈ దేవుని ఎందుకు నమ్మాలో మిమ్మల్ని ఇంకా లోతుగా తీసుకువెళ్తానండి. జస్ట్ ఫాలో విత్ మీ, నాతో పాటు ఉండండి. జస్ట్ డోంట్ గో హియర్ అండ్ దేర్. ఉండండి, నిలకడగా చూసినట్లయితే మన దేవుడు ఎంత నమ్మకమైన దేవుడో మీకు చూపిస్తానండి. కీర్తనలు 89:8 అండి. Psalms 89:8. O Lord God of hosts, who is strong Lord like unto thee, or thy faithfulness around about thee. ఆయన నమ్మకత్వం అంటే ఆయన చుట్టూ ఉంటదంట. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాసత్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. His faithfulness, all the faithfulness round about thee, అంటే ఆయన చుట్టూ కూడా ఆవరించబడింది ఏంటంత తెలుసా? విశ్వాస్యత అంటే నమ్మకము. అంటే మోసము చెయ్యపడము. మనము దేవుడి ద్వారా మోసము చెయ్యపడము. ఎందుకు అంటే ఆయన చుట్టూ కూడా హెవెన్ లో ఇట్స్ టోటలీ హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఇస్ లైక్ హిస్ అరౌండ్ అంట. రౌండ్ అబౌట్ ది. ఆయన చుట్టూ కూడా నమ్మకత్వమే ఉందంట, ఆవరింపబడి ఉంది. అంటే ఆయన సన్నిధే నమ్మకమైన సన్నిధి అంట. ఆయన మనం వెళ్ళినప్పుడు మనల్ని తృణీకరించే దేవుడు కాదండి. ఆయన దగ్గరికి మనం ఆయన నామంలో ఆయన కృపా ఆ పీఠముకి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. అలాగే కీర్తనలు 9:10.
And they that know thy name will put their trust in thee, for thou, Lord, hast not forsaken them that seek thee. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచి పెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఆయన నామము మనం ఎరిగినట్లయితే ఆయనను మనం నమ్మి ఉంటామండి. నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు అండి. I'm just encouraging you because so that whatever God has promised you, you will know you need to have have that faith all over the year. ఏదైతే మీకు దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడో ఆ విశ్వాసంలోకి సంవత్సరం మొత్తము, ప్రతి దినము, ప్రతి నిమిషము, ప్రతి గంట కూడా మీరు ఆ విశ్వాసంలోకి నడవాలని నేను మీకు చెప్తున్నానండి. ఎందుకు అంటే ఈ దేవుడు చేయగలిగిన శక్తి చెయ్యగలిగి సామర్థ్యం కలిగిన దేవుడు అయి ఉంటున్నాడు. మీరు ఈ వారంలో, ఈ 10 రోజుల్లో మర్చిపోయే వాగ్దానాలు కాదండి దేవుడు మీకు ఇచ్చినవి. మీ సంవత్సరాలు, మీ జీవితంలో కూడా అది నెరవేర్చబడుతుందండి. కీర్తనలు 33:4, Psalm 33:4. For the word of the Lord is right, and all his works are done in truth. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. ఏంటంట? The word of the Lord is right, and all his works are done in truth. మీకు ఒక సత్యం చెప్పాలా? దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే ఆయన ఈ బుక్కే మనకి ఇచ్చేసాడండి. బికాజ్ ఈజ్ ఫెయిత్ఫుల్ మనకి ఈ బైబిల్ మనం ఇప్పుడు పట్టుకోగలుగుతున్నామండి. ఇది ఒక్కటి చాలు హీస్ ఫెయిత్ఫుల్ అని చెప్పడానికి. ఆయన వాక్యానికి బద్ధుడై ఉన్నాడని ఇది ఒక్కటే చాలండి. ఈ బుక్ మనం పట్టుకున్నామంటే హీస్ గాడ్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. బికాజ్ హీ హాజ్ రిటన్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ అండ్ ఎండ్ టు బిగినింగ్. ప్రతి మాట కూడా ఆది నుంచి అంతం వరకు, అంతం నుంచి ఆది వరకు రాసి ఇచ్చిన దేవుడు అండి మనకి. అందుకనే ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. ఇది రహస్యం అండి. అంటే ఆయన దగ్గరికి వెళ్ళిన వాడిని తృణీకిచ్చే దేవుడు కాదు. అండ్ హీ విల్ నాట్ పుట్ యూ టు షేమ్. మిమ్మల్ని సిగ్గు నొందనీయడండి మీ జీవితాలలో. ఇఫ్ యూ హ్యావ్ బిలీవ్డ్ అండ్ ట్రస్ట్ హిస్ వర్డ్, యూ విల్ నాట్ బి షేమ్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితాలలో మీరు సిగ్గు నొందరండి. అంచెలంచెలుగా దేవుడు మనని ఎదగనిస్తాడండి. he'll just take us higher and higher, glory to glory అండి. అట్లాంటి దేవుణ్ణి మనం నమ్ముతున్నామండి. ఇది కేవలము యేసయ్య ఆ సిలువలో చేసిన మరణము ద్వారానే మనకు అది లభించిందండి. బికాజ్ he went to that, through that cross, that total journey of the cross, we just got that grace. మనకు ఆ సిలువ మరణం ద్వారానే ఆ కృప మనకి దొరికిందండి. And again Psalm 119:90, కీర్తనలు 119:90. Thy faithfulness unto all generations, but thou hast established earth and it abideth. నీ విశ్వాస్యత తరతరములుండును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది. ఆయన విశ్వాస్యత తరతరములు నిలుచునంట. I have example, the throne of David. దావీదుకి వాగ్దానం చేసిన దేవుడు ఎలా నెరవేర్చాడండి? దావీదు వంశంల నుంచే వచ్చి దావీదు సింహాసనం మీద కూర్చున్న దేవుడు అండి. దావీదు వంశంలో నుంచే వచ్చిన దేవుడు. బికాస్ హీ హాస్ ప్రామిస్డ్ డేవిడ్. దావీదుకి వాగ్దానం చేశాడు కాబట్టే ఎంత నమ్మదగిన దేవుడు అని. 1 తరము, 2 తరాలు, 3 తరాలు.
హిస్ ప్రామిస్ ఎప్పటికి ఫుల్ఫిల్ అయిందో తెలుసా మీకు? ఇట్ టుక్ 800 years టు ఫుల్ఫిల్ దట్ ప్రామిస్. అంటే ఒక తరంలో వెళ్ళిపోయే వాళ్ళు 2 తరాలు 3 తరం వరకు ఎవరు గుర్తుపెట్టుకుంటారు? బట్ యు నో వాట్ గాడ్ హెస్ ప్రామిస్ డేవిడ్, హీ ఎస్టాబ్లిష్డ్ ఇట్. అంటే వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. 800 సంవత్సరాలు అయినా కూడా హీ ఫుల్ఫిల్డ్ హిస్ ప్రామిస్. I think it's almost 44 generations where Christ has Jesus birthed. But ఒక్క తరం 2 తరం దావీదు మర్చిపోతాడులే అనుకోండొచ్చు కదా. బట్ మన దేవుడు వాగ్దానము చేసిన వాడు ఎప్పటికైనా మీకు ఇచ్చిన వాగ్దానము మీ తరాలకు కూడా వస్తుందండి. మీతోనే అది ఆగిపోదు. అవర్ గాడ్ ఈస్ ఫర్ జనరేషన్స్. మీ వల్ల మీ తరాలు కూడా దీవించబడతాయి. మీ ఒక్కళ్ళతో ఆగిపోయే వాగ్దానము కాదండి మీకు ఇచ్చింది. మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానము మీ తరాలు కూడా అనుభవిస్తాయండి. దట్స్ వాట్ గాడ్ వాస్ ఆల్వేస్ సేస్ టు మీ. బికాస్ ఆఫ్ యూ జనరేషన్స్ విల్ బి బ్లెస్డ్. నువ్వు నన్ను నమ్మావు కాబట్టి నీ తరతరాలు కూడా దీవించబడతాయి. దట్స్ వాట్ గాడ్ హెస్ ప్రామిస్డ్ మీ. And I really believe and I know God will fulfill that promise in my life. నేను ఒక్కదాన్ని ఆ కుటుంబంలో నమ్మినప్పుడు ఆ కుటుంబం నమ్మడమే కష్టము. అట్లాంటిది తరాలు అన్నాడు దేవుడు. ఎలా అవుతుంది తరాలు? నేను ఒక్కదాన్ని కాదు దేవా అంటే కుటుంబాన్ని రక్షించాడు. బట్ గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్ టు fulfill that promise in my life. No, I'll eat that fruit. ఆ ఫలాన్ని నేను తింటానండి తప్పకుండా. ఎందుకంటే I just have that faith. I'll just trust my God. What He has promised, He will fulfill in my life. మత్తయి 24:35. Heaven and earth shall pass away, but my word shall not pass away. ఇది మన దేవుడు. ఎందుకు ఈ దేవుడిని నమ్మాలి అనే వారికి ఇదండి ఆన్సర్. ఆకాశంలో భూమి గతించును కానీ నా మాటలు ఏ మాత్రమును గతింపవు. భూమి ఆకాశాలు గతించుతాయంట కానీ ఆయన మాట గతించిపోదంట. ఏదైతే మీకు చెప్పి ఉన్నాడో అది వాగ్దానము నెరవేర్చే దేవుడు అయి ఉంటున్నాడండి. మీరు ఆ వాగ్దానాన్ని పట్టుకోండి. డోంట్ ఫర్గెట్ దట్ ప్రామిస్ ఇన్ యువర్ లైఫ్. ఆ వాగ్దానాన్ని మర్చిపోకండి. రైట్ ఇట్ ఆన్ ద టాబ్లెట్ ఆఫ్ యువర్ హార్ట్ అంటాడు దేవుడు. ప్రోవర్బ్స్లో ఎక్కువ సామెతల్లో ఎక్కువ చదువుతాం. రైట్ ఇట్ ఆన్ ద టాబ్లెట్ ఆఫ్ యువర్ హార్ట్ అంటాడు దేవుడు. మీ హృదయ బలిపి ఇట్స్ లైక్ స్లేట్. మీ హృదయం మీద రాసుకోండి. పలక హృదయం అనే పలక మీద రాసుకోండి అని అంటది. రైట్ ఇట్ ఆన్ క్లియర్లీ ఆన్ యువర్ హార్ట్. మర్చిపోకండి. The promise which God has given you, it's not for a day, it's not for a week, it's not for a month, but it's for your generations. మీ తరతరాల కొరకు ఇచ్చిన వాగ్దానాలండి మీకు. మీరు ఫలించి మీరు అభివృద్ధి చెంది మీరు ఆ ఫలాన్ని తిని తరతరాలు కూడా ఆశీర్వదించే ఆ వాక్యము మనకిచ్చిన దేవుడు అయి ఉంటున్నాడండి. హల్లెలూయా. రెవల్యూషన్ 19:11. ప్రకటన గ్రంథం 19:11. And I saw heaven opened, and behold a white horse. He that sat upon him was called faithful and true, and in righteousness he doeth judge and make a war. మరియు పరలోకము తెరవబడి ఉండటం చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు
నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామమును గలవాడు. ఏంటంటే నమ్మకము, సత్యము, ఇన్ రైచియస్నెస్ హీ డూ అండ్ జడ్జ్ అండ్ మేక్ అ వార్. అంటే ఆయన దగ్గర ఉన్నదే సత్యం అండి, ఆయన దగ్గర ఉన్నదే నమ్మకం అండి. ఆయన నీతిని బట్టి విమర్శన చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. నీతిమంతుడు, ఫస్ట్ వర్డ్ ఈస్ కాల్డ్, హీ వాస్ కాల్డ్ ఫెయిత్ఫుల్ అంట. ఫస్ట్ వర్డ్ ఈస్ హీ కాల్డ్ ఫెయిత్ఫుల్, నమ్మకమైన వాడు. మన జీవితాలలో మనము ప్రజల్ని నమ్మేస్తామండి. గుడ్ అంటే విల్ జస్ట్ ట్రస్ట్ పీపుల్ సో మచ్. ఒకవేళ ఇఫ్ దే హావ్ డన్ రాంగ్ ఆల్సో వి జస్ట్ బిలీవ్, చెయ్యడు, నా పట్ల తప్పు చెయ్యడు అని అనుకుంటామండి. కానీ అదే దేవుడి వరకు వచ్చే వరకు వీ డౌట్ ఆన్ గాడ్. మనకి దేవుడి విషయం వచ్చే వరకు వీ జస్ట్ డౌట్ గాడ్ సో మచ్. నాకు చేస్తాడా, నాకు కాదులే, నన్నెందుకు గుర్తుపెట్టుకుంటాడులే, ఇవన్నీ వీ హ్యావ్ క్వశ్చన్స్. మామూలు మనిషికి వచ్చిన క్వశ్చన్స్ ఐఎమ్ సేయింగ్. నేనెందుకు గుర్తుంటాలే, అయ్యో నేను ఈ పాపం చేశాను, నేను తొలగిపోయాను కదా. బట్ God is just to forgive all our sins. మన పాపములంట హిమము వల్ల చేస్తాడంట. హిమములో అంటే ఏమి కనపడదు హిమములో. And if we go and confess before him, he is just to forgive. ఎప్పుడైతే ఆయన సన్నిధికి వెళ్ళి మనం ఒప్పుకుంటామో మన పాపములను, ఆయన బికాస్ ఆఫ్ సిన్ విల్ గెట్ ఫియర్. దాంతోనే మనము దేవుడు దగ్గర నుంచి తొలగిపోతామండి. అండ్ వీ నో దట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ అగెయిన్స్ట్ గాడ్. మన లోపటున్న మన ఆత్మ ఒప్పుకోదండి. అండ్ ఒకవేళ ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, మన ఆత్మ మనకి చెప్తుందండి. అండ్ at the same time, don't condemn yourself. Don't feel guilty, but take a step to go into the presence of God and ask forgiveness. He is just a father to us. We are children to him. తప్పిపోయిన కుమారుణ్ణి మనం చూసినట్లయితే ఆస్తంతా పోగొట్టుకున్న, he just God reminded himself, అయ్యో నాకు తండ్రి ఉన్నాడు కదా, తండ్రి ఇంట్లో పని చేసైనా బతుకుతా. కానీ తండ్రి దగ్గరకు ఒక మంచిది ఏంటి అంటే, తప్పిపోయిన కుమారుడి దగ్గర తండ్రి దగ్గరికే వచ్చాడండి. ఒక మంచి విషయం తప్పిపోయిన కుమారుడి దగ్గర ఏం చూస్తున్నామంటే మళ్ళీ తండ్రి దగ్గరికే వచ్చాడు. వీ షుడ్ హ్యావ్ దట్ హార్ట్. సరే తప్పు చేశారా, అయ్యో తప్పు జరిగిపోయిందా, కానీ మళ్ళీ తండ్రి దగ్గరికి రావాలని ఆలోచించండి. మీరున్న పరిస్థితుల నుంచి పారిపోవాలని మాత్రం ఆలోచించకండి. కానీ ఐ ఎంకరేజ్ యూ, కమ్ టు ద ఫాదర్. మళ్ళీ తండ్రి దగ్గరికే రండి. ఆ తండ్రి, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ అగైన్ హీ గివ్స్ ఎ పార్టీ. మళ్ళీ హక్కున చేర్చుకుంటాడు. అదే సేమ్ హృదయం కూడా అండి మన దేవుడిది. మనిషికి అట్లున్నప్పుడు దేవాది దేవుడికి ఎంత ఉంటుందండి. ఆయన ప్రేమించాడంట మనని, మొదటగా ఆయననే ప్రేమించాడంట మనని. ఆ హృదయం మన దేవుడిదండి. అయ్యో దేవుడు నన్ను క్షమించడలే అని మాత్రం అనుకోకండి. వేరే ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఉన్నప్పటికీ తండ్రి దగ్గరికి మళ్ళీ తిరిగి రావడానికే ప్రయత్నించకండి. ఐ డోంట్ సే, జస్ట్ ట్రై. వెళ్ళండి, ఆయన సన్నిధికి వెళ్ళండి. అండ్ అప్పుడు ఆయన నమ్మకత్వం మీ పట్ల ఏమై ఉంటుందో చూడండి. And I will show you many examples. ఎందుకు ఈ విశ్వాసాన్ని, మీ విశ్వాసాన్ని పెంచుతున్నానండి. సో దట్ యూ కెన్ డీప్లీ రూటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు దేవుడి పట్ల, దేవుడి వాక్యము పట్ల రూటెడ్ అయి ఉంటారు, వేర్లతో నాటబడి ఉంటారు. I just want to, God was saying to me, ఈ వాక్యం మీకు ఎందుకు చెప్తున్నానంటే, సో దట్ యూ కెన్ బీ సో
డిపెండ్ ఆన్ గాడ్. సో ట్రస్ట్ ఆన్ గాడ్. దేవుడి పైన మీకు ఒక నమ్మకము ఏర్పరచడానికే యూ జస్ట్ గో టు ఫాదర్ లైక్ చైల్డ్. మీరు తండ్రి దగ్గరికి కుమారుల వలె వెళ్ళడానికి నేను ఈ వాక్యాన్ని మీకు చెప్తున్నానండి. సో దట్ యు డోంట్ గో అస్ట్రే ఫ్రమ్. దేవుడి దగ్గర నుంచి దూరంగా పోకుండా దేవుడి దగ్గరికి ఉరికి దేవుడి సన్నిధిలో నిలకడగా ఉండడానికి చెప్తున్నానండి. అలాగనే యోసేపు జీవితంలో చూస్తాం. 17 years ఆఫ్ బాయ్కి విజన్ ఇచ్చినప్పుడు హిస్ జర్నీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 he became king. ఐ హ్యావ్ ఈవెన్ దీస్ డౌట్స్. అయ్యో ఏంటండి మీరు అన్ని సంవత్సరాల గురించే చెప్తున్నాడు, ఇన్స్టెంట్గా జరిగినవి లేవా? ఇన్స్టెంట్గా దేవుడిని నమ్మిన ఏమి లేవా అండి? మేము దేవుడిని నమ్మితే సంవత్సరాలే వెయిట్ చేయాలా? ఇన్ని సంవత్సరాలు పడుతుందా? సంవత్సరాల కోసమే మాకు వాగ్దానాలు ఇచ్చాడు. ఇయర్ అంతా అయిపోయాక ఆ దేవుడు ఏం చేయలేదులే, మళ్ళీ ఇంకో వాగ్దానం. దిస్ గోస్ ఆన్. మీరు బతుకున్నంత కాలము మీరు ఒక ప్రామిస్ కార్డ్ తీసుకుంటారు, అది సంవత్సరం జరగదు, మళ్ళీ ఫస్ట్కి తీసుకుంటారు, ఇలా సంవత్సరాలు పోతానే ఉంటాయి, కానీ మీకు వాగ్దానాలు నెరవేరవండి. ఎందుకు అంటే నమ్మము మనం దేవుడిని. ముఖ్యంగా ఆయన నమ్మకమైన దేవుడు అని మనం నమ్మము కాబట్టే మన జీవితాలలో జరగవండి. ఒక చిన్న బిడ్డ తల్లిని కానీ తండ్రిని కానీ ఎలా నమ్ముతుందో మనం కూడా దేవుణ్ణి అలా నమ్మాలండి. యాజ్ అ మదర్ మై చిల్డ్రన్ ట్రస్ట్ మీ సో మచ్. అన్నం పెట్టినప్పుడు నా తల్లి నాకు టేస్టీయే పెడుతుంది. నా తల్లి నాకు ఏమన్నా చేసినప్పుడు మై ఎల్డర్ వన్ ఈజ్ సో ఫుడ్డీ. సో ఆయన గురించి చేయాల్సి వస్తుంది, మంచివి చేయాల్సి వస్తుంది. సో ఈ ట్రస్ట్ మీ. నోట్లో ముద్ద పెట్టుకున్నప్పుడు మా అమ్మ ఇందులో విషం కలపదా అని పడేయడండి. ఐఎమ్ సేయింగ్ ప్రాక్టికల్. అవునండి, మా అమ్మ విషం పెడుతుంది ఇందులో, అమ్మ విషం పెట్టావా అని అడుగుతాడా? హీ జస్ట్ ఈట్ ఇట్ సో విత్ లవ్ బికాజ్ మై మామ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ మీ అని. ఆ నమ్మకం మనం దేవుడి మీద ఉంచాలండి. తల్లిదండ్రులుగా మన తల్లిదండ్రులను ఎలా నమ్ముతామో, చిన్నపిల్లలు మనని ఎలా నమ్ముతారో ఆ విశ్వాసము మనం దేవుడి పట్ల కూడా చూపించాలండి. ఆ విశ్వాసము మనం దేవుడి పట్ల ఉండాలండి. ఐ రియలీ వాంట్ టు ఎంకరేజ్ యూ. మీరు దేవుడి దగ్గరికి అలాగే వెళ్ళాలి. ఒక పిల్ల, మీరు ఎంత ఏజ్ అయినప్పటికీ, ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ, ఎంత చిన్నవాళ్ళు అయినప్పటికీ మన దేవుడు మనకి తండ్రియే. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి సిగ్గుపడకండి, అవమానంగా ఎంచుకోకండి. ఎందుకంటే మన దేవుడు నమ్మదగినవాడు. మనం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన త్రోసివేసే దేవుడు కాదండి. ఇన్స్టెంట్గా కూడా ఐ విల్ షో యూ సమ్ స్క్రిప్చర్స్. అవునండి, సంవత్సరాల మా జీవితాలలో ఇప్పుడు మేము ఈ సిచ్యువేషన్లో ఉన్నాం, ఈ సిచ్యువేషన్ నుంచి మమ్మల్ని దేవుడు విడిపిస్తాడా? మాకు వచ్చే ఇయర్స్ ఎవరు చూస్తారండి? వచ్చే జనరేషన్స్ ఎవరు చూస్తారు? ఇప్పుడున్న పరిస్థితిలో మాకు దేవుడు మా జీవితాలలో కదులుతాడా అన్న క్వశ్చన్స్ మీకు ఉంటాయి, నాకు తెలుసు. అండ్ ఐ విల్ షో యూ సమ్ స్క్రిప్చర్స్. ఇన్స్టెంట్గా కూడా దేవుడు చేసిన దేవుడు అయి ఉంటున్నాడు. ఆయన పరిపూర్ణంగా చూపించుకున్నవాడు అయి ఉంటున్నాడు. దానియేలు 6:27 వరకు మొత్తం చదవాల్సిన అవసరం లేదు, మీరు తర్వాత చదువుకోవచ్చు. ఎందుకంటే దానియేలు గురించి ఉంటుంది. సింహం బోన్లో ఆయన వేసినప్పుడు దానియేలు ప్రార్థన ఏమై ఉంటుంది ఆ బోన్లో చూద్దామండి.
అది సింహం బోన్లో రాజు వేసినప్పుడు 6:20 నుంచి చదవండి. 6:20. Only 20. 20 నుంచి 20, 21, 22. And when he came to the den, he cried with a lamentable voice and unto Daniel. And the king spake to Daniel, O Daniel, servant of the living God, is thy God, whom thou servest, continually able to deliver thee from the lions? Then said Daniel unto the king, O king, live forever. My God hath sent his angel and hath shut the lion's mouth, that they have not hurt me, for as much as before him innocency was found in me, and also before thee, O king, have I done no hurt. Then was the king exceedingly glad for him, and commanded that should take Daniel up out of the den. Daniel was taken up out of the den, and no manner of hurt was found upon him, because he believed in his God. ఏంటంటే లాస్ట్ వచనం ఏంటండి, దానియేలు ఆ సింహపు బోనులో వేసినప్పుడు మళ్ళీ రాజు వచ్చి నువ్వు నమ్మకంగా ఆరాధించే దేవుడు, సేవించే దేవుడు నిన్ను రక్షించాడా అని అడిగాడు. అప్పుడు దానియేలు చెప్పిన దేవుడు ఏంటంటే, నా కోసం నా దేవుడు దేవదూతని పంపించాడు. ఇదంతా జరిగే 23 లాస్ట్. 23. రాజు ఇందును గూర్చి అతి సంతోష భరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. అంతే. బికాజ్ హీ బిలీవ్డ్ ఇన్ హిస్ గాడ్. ఇంగ్లీష్లో అయితే బికాజ్ హీ బిలీవ్డ్ ఇన్ హిస్ గాడ్. ఆయన దేవుణ్ణి నమ్మాడు కాబట్టే దేవదూత వచ్చేసిందండి. మన పరిస్థితుల్లో కూడా, మనం ఇప్పుడున్న పరిస్థితులు కూడా మనము దేవుణ్ణి నమ్మాలండి. అంతే మనం చేయవలసింది. భయభక్తులు గలవాడై ఉండినందున, అంతే మనం చేయవలసింది. మనము నమ్మడమే ఆయనకు కావాలి. మనం ఎంతగా ఆయన ఇచ్చిన వాగ్దానాలు నమ్ముతున్నాము. ఆర్ వి ట్రూలీ బిలీవింగ్ గాడ్? మనము దేవుణ్ణి అంతగానే నమ్ముతున్నామా? ఈవెన్ వీ కెన్ సీ పౌలు సైలస్లు జైల్లో వేసినప్పుడు ఎంబటే భూకంపం వచ్చేసిందంట. అలాగనే పౌలుని చూస్తున్నామండి. పౌలు మినిస్ట్రీలో పాము కాటేస్తుంది ఆయనకి, కానీ ఏమీ జరగదు. ఎందుకంటే వాళ్ళు నమ్మకముగా ఆ దేవుడు, వాళ్ళని పిలిచిన దేవుడు నమ్మకస్తుడని వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళు ఆ నమ్మకమైన దేవుడిని చూడగలిగారండి. మన దేవుడు, ఐ జస్ట్ వాంట్ టు సే, మన దేవుడు నమ్మదగినవాడు. అండ్ ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. మీకు ఇచ్చిన వాగ్దానాలు, మీ జీవితాలలో ప్రవచించబడిన మీ జీవితము పైన మీకు ఇచ్చిన దర్శనాలు, మీకు వచ్చిన కళలు, ఏదైతే దేవుడు నెరవేరుస్తానన్నాడో అది నెరవేరుస్తాడండి. కేవలం మీరు నమ్మడమే. ఆ గురి వద్దకు కూడా తీసుకువెళ్ళేది దేవుడే. మనని పిలుచుకున్న దేవుడు నమ్మదగినవాడు. ఆ గురికి తీసుకువెళ్ళే టైం కూడా ఆయనదేనండి. నథింగ్ వీ నీడ్ టు డూ. కేవలం ఆయన నమ్మడమే. వీ జస్ట్ నీడ్ టు బిలీవ్ ఇన్. ఇంతమంది దైవజన బైబిల్లో మనం చూసినప్పుడు అందరూ దేవుణ్ణి నమ్మారు కాబట్టి అద్భుతాలు చూడగలిగారండి. పాత నిబంధనలో దేవుడు స్వస్థత, when he was healing people, he was just asking, నువ్వు నమ్ముతావా? నమ్మువాడికే సమస్తము సాధ్యమని. He was asking all people, while he was healing people, he was asking them, నువ్వు నమ్ముతావా? నమ్మారు కాబట్టి వాళ్ళ స్వస్థతను పొందుకున్నారండి.
అంటే విశ్వాసము కానీ ఆయనకు అంతే ఇష్టం అండి. ఆయన నమ్మడమే అంత ఇష్టం. అండ్ ఆయన నమ్మకం, ఆయన మాట ఇస్తే నమ్మదగిన దేవుడు కూడా అంతే నిజమండి. ఇట్స్ ఆల్ వాట్ వి బిలీవ్ అండ్ సో దట్ హీ విల్ షో హిస్ ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ యూ. మనము నమ్మితే ఆయన నమ్మకత్వాన్ని మనం చూస్తామండి మన జీవితాల పట్ల. అండ్ ఏమి చేస్తాయండి, ఏవి మనని నమ్మకుండా చేస్తాయి, ఏ పరిస్థితులు మనం దేవుణ్ణి నమ్మకుండా చేస్తాయి? మొదటిది టైం ఎక్కువ జరిగిపోతుందంటే మనకు ఓపిక తగ్గిపోతుంది. ఎందుకంటే వీ బికెమ్ పీపుల్ ఆఫ్ ఇన్స్టెంట్. మనకి ఇన్స్టెంట్గా జరిగిపోవాలని చూస్తున్నాం. బట్ ఐ క్లియర్లీ ఇప్పుడు నేను చెప్తాను ఏంటంటే, వెయిట్ ఆన్ ద లార్డ్. హీ విల్ రిన్యూ యువర్ స్ట్రెంగ్త్ లైక్ అన్ ఈగిల్. ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడుతుంటాం, ఎప్పుడైతే దేవుడి మీద విల్ వెయిట్ ఇన్ హిస్ ప్రెజెన్స్, మన ఎట్లయిపోతుందంట, మన స్ట్రెంగ్త్ గద్ద వలె అయిపోతుందంట. పక్షిరాజు యవనం వలె చేస్తాడంట. అది ఎవరికండి? దోస్ హూ వెయిట్ ఆన్ ద లార్డ్. ఆయన సన్నిధిలో ఆయన మీద ఆధారపడి ఆయన విల్ జస్ట్ waiting for the timing of God in our lives. Then our strength will become like an eagle. We will just run, will not get tired. ఎక్కువ సమయం, టైం ఎక్కువ మనం దేవుడికి ఇవ్వము. టైం ఎక్కువ మన జీవితాలలో ఎక్కువ టైం అయిపోతుంది అంటే మనం దేవుడి మీద తక్కువ విశ్వాసం చూపిస్తాం. బట్ డోంట్ లీవ్ గాడ్. అట్లాంటి టైంలో దేవుడి మీదే ఆధారపడే, వెయిట్ ఆన్ ద లార్డ్. ఇంకోటి అపియరెన్స్ ఆఫ్ అన్ఫెయిత్ఫుల్నెస్. మనకి ఎక్కువ అపనమ్మకం వచ్చేస్తుంది. అండ్ వీ ఎంటర్టైన్ దట్ సో మచ్. అప్పుడు చేశాడులే, ఇప్పుడు చేస్తాడా దేవుడు. డోంట్ ఎంటర్టైన్ అన్ఫెయిత్ఫుల్నెస్ ఇన్ యువర్ లైఫ్. అపనమ్మకాన్ని మీ జీవితాలలో ప్రోత్సహించకండి. One English song, it says, count your blessing, name them one by one. ఒక hymn ఉంటుంది, count your blessings, name them one by one. Every day you need to do that, so that you will walk in faith and you will know what God has blessed. ఇంతవరకు కూడా ఎలాగ దీవించాడు, ఇంతవరకు ఎలా ఆశీర్వదించాడో ఆ నమ్మకంలో మనము ఎదుగుతామండి. Count your blessings, each one. Be thankful to the Lord what you have. Then you will see the faithfulness of God in your life. అప్పుడు చేసిన దేవుడు, మొన్న అద్భుతం చేసిన దేవుడు ఈ రోజు కూడా చేస్తాడు, రేపు కూడా చేస్తాడు. బికాస్ మై గాడ్ ఇస్ సేమ్ ఫర్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. ఆయన ఎన్నడు కూడా మారని దేవుడు కాదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి ఆ నమ్మకత్వాన్ని ఆయన మన జీవితాలలో చేస్తాడండి. And the unexpected fulfillment of divine promises. మనం ఎక్స్పెక్ట్ చెయ్యం కాబట్టి మన జీవితాలలో జరగవండి. ఆయన ఎంత బద్ధుడైనాడో ఆయన వాక్యాన్ని తృణీకరించడండి. హీస్ బౌండ్ టు డూ హిస్ వర్డ్. ఆయన వాక్యంలో ఏదైతే మీకు వాగ్దానం చేశాడో ఆయన పరిపూర్ణంగా, హీ విల్ డినై హిమ్సెల్ఫ్ బట్ హీ విల్ ఫుల్ఫిల్ హిస్ వర్డ్ ఫర్ ఎవర్. ఏదైనప్పటికీ ఆయన వాక్యానికి ఆయన బద్ధుడై ఉన్నాడు. హీ విల్ ఫుల్ఫిల్ ఇట్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితాలలో అది చేసే దేవుడు అయి ఉంటున్నాడు. అండ్ దీనికి ముఖ్యంగా కావాల్సిన ఈ టెంప్టేషన్ నుంచి మనం టైం అండ్ అన్ఫెయిత్ఫుల్నెస్, అన్ఎక్స్పెక్టేషన్, ఈ మూడు you always see, you don't entertain in your life. Wait on the Lord, wait on the Lord. He will do he has a perfect timing for everything. Perfect timing for everything. ఆయన సమయానికి మన సమయం ఆయన చేతిలో పెట్టామంటే you will just see miracles in your lives. మన యాంగ్జైటీలో, మన తొందరపాట్లో we'll be sometimes failure. But when we submit that time to God,
He will make us a successful people. Not only successful, but He gives us that honor. మనకి మంచి పేరు, మంచి ఖ్యాతిని కూడా దయచేస్తాడండి మన సమయం ఆయన చేతిలో పెడితే. ఇది యూనో దీనికి ఎలా మీరు అడగచ్చు, మేము ఇప్పుడు ఏం చేయాలి మరి? సరే, మేము నమ్మదగిన దేవుడు అని నమ్ముతున్నాం, కానీ మా నుంచి మేము ఏం చేయాలండి? మా నుంచి మేము ఏం చేయాలి? నో హ్యావ్ ఆల్వేస్ నాలెడ్జ్ అబౌట్ దిస్ గాడ్. ఈ దేవుడి గురించి ఎప్పటికప్పుడు పరిపూర్ణంగా జ్ఞానము తెచ్చుకుంటుండండి. అండ్ అగైన్ ఇట్ టేక్స్ టైం. అప్పుడు ఏమవుతుందంటే మనం ఆ అపనమ్మకంలోకి వెళ్ళిపోము. దాని తర్వాత టెస్టిమనీస్, బాగా సాక్ష్యాలు. దైవజనులు మన చుట్టూ ఎంతో మంది ఉంటున్నారండి. వాళ్ళు బోధించినప్పుడు ప్రతిసారి ఏదో ఒక సాక్ష్యం వాళ్ళ జీవితాల గురించి చెప్తారు మనకి. అవి వినండి. Listening to the preaching of people of God is so important, so that you will get encouraged. It will just boost up your faith. And evidence offered by the life of Christ. మీరు క్రీస్తుని ముందు పెట్టుకోండి. ఆయన ప్రాణమే బలి ఇచ్చాడండి. క్రీస్తే మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. Christ was greatest revealer of the character of God, and Christ was faithful even to death. అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే, యూ షుడ్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ. ప్రతిరోజు కూడా. ఎప్పుడైతే మీరు అపనమ్మకంలో అయ్యో దేవుడు చెయ్యడు అనే డౌట్లోకి వెళ్ళిపోతున్నారో, జస్ట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ దేవుడి వాక్యాన్ని చదవండి. And the confirmation of personal experience. When you do all these, you will get a personal experiences where you can see the faithfulness of God in your life. మీరు ఎప్పుడైతే ఇలా దేవుడి మీద ఆధారపడి దేవుడికి సమయం ఇచ్చి దేవుడి వాక్యాన్ని వింటూ ఉన్నారో, ఎప్పుడైతే when you are taking the knowledge of God, automatically you will experience God in your life. మీ జీవితాలలో మీరు దేవుడిని అనుభవించడం జరుగుతుందండి. I just want to conclude with these scriptures. 2 Timothy 2:13. 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. If we believe not, yet he abideth faithful. He cannot deny himself. 2 Timothy 2:13. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండడు. 11. Can you read from 11? It is a faithful saying, for if we dead with him, we shall also live with him. If we suffer, we shall also reign with him. If we deny him, he also will deny us. If we believe not, yet he abideth faithful. He cannot deny himself. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగునను. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. మనము నమ్మకపోయినా ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. Because we are just the people. We forget, we'll change our mind, but God will not change his mind. నేను చెప్పినట్టుగా మనం నమ్మేది దేవుణ్ణండి. ఈజ్ నాట్ ఎ మ్యాన్ టు లై. అబద్ధము ఆడడానికి నరుడు కాదు ఆయన. అండ్ Philippians 1:6. Being confident of these very things, that which hath begun a good work in you will perform it until the day of Jesus Christ. ఎప్పటి వరకు చేస్తాడంట మీరు చూడండి.
మీలో మీరు నాతో పాలివారై ఉన్నట చూచి నీలో సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించును. ఏదైతే సత్క్రియ మీ జీవితాల్లో మొదలు పెట్టాడో అది ఎప్పుడు వరకు అంట అండి? దేవుడు వచ్చే వరకు. అంటిల్ ద డే ఆఫ్ జీసస్ క్రైస్ట్. మళ్ళీ దేవుడు ఆకాశంలో ఆ బూర ధ్వనితో వచ్చే వరకు మన జీవితాలలో సత్క్రియ చేస్తానే ఉంటాడంట. హల్లెలూయా. అంత నమ్మదగిన దేవుణ్ణి మనము సేవిస్తున్నాము, ఆరాధిస్తున్నామండి. ఏజ్ అయిపోయిందిలే, చిన్నపిల్లలే అనే దేవుడు కాదండి. మనము దేవుడు వచ్చే వరకు మన సత్క్రియ చేసే దేవుడు అయి ఉంటున్నాడు. అంత గొప్ప అలాంటి దేవుణ్ణి మనము మనము నమ్మదగిన దేవుడు అండి. మనము నమ్మే దేవుడు అంత గొప్ప దేవుడు అయి ఉంటున్నాడు. ఎందుకు అంటే మన జీవితాలలో కార్యము చెయ్యడానికే. హల్లెలూయా. 1 Thessalonians 5:24. 1 Thessalonians 5:24. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక. Faithful is he that calleth you, who also will do it. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనుక అలాగే చేయడు. Faithful is that calleth you, who also will do it. నమ్మదగిన వాడు పిలిచినాడు కాబట్టే మీరు ఈరోజు ఈ వాక్యం వినగలుగుతున్నారు. మీరు యేసయ్యని యు ఆర్ బిలీవింగ్ క్రైస్ట్, సో హీ విల్ పర్ఫార్మ్ ఇట్. అంతము వరకు హీ విల్ జస్ట్ డోంట్ లీవ్ యువర్ హ్యాండ్. మీ చేయిని విడవ దేవుడే కాదండి, విడిచే దేవుడే కాదు. అలాంటి దేవుడిని మనం నమ్ముతున్నామండి. అండ్ నౌ వాట్ యు సే, ఈజ్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఆర్ నో? Will he fulfill what he has promised or no? What we have seen, we have studied so much. ఇంతవరకు ఇన్ని చూసాము కాబట్టి వాట్ యు సే, మనము ఒక్కొక్కసారి తప్పిపోతామేమో కానీ దేవుడు మాత్రము మనని ఎడబాయని దేవుడు అయి ఉంటున్నాడు. ఆయన రాకడ వరకు మన జీవితాలలో కార్యము చేసే దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. అండ్ ఐ జస్ట్ వాంట్, మీకు ఇచ్చిన వాగ్దానాలను నమ్మండి. నమ్మడమే మనం చేయాల్సింది. నథింగ్ ఈ యాజ్. మన ఆస్తులను అడగలేదు, మనని కోసుకోమనలేదు, మనని మనం హర్ట్ చేసుకోమనలేదు ఎక్కడ కూడా. హీ జస్ట్ ఆస్క్డ్ ఎ మస్టర్డ్ సీడ్ ఫెయిత్. ఆవగింజంత విశ్వాసమే హీ ఆస్క్డ్ us, అంతే. ఆ ఒక్క ఆవగింజ అంట ఒక వృక్షమై అందరికి ఆశ్రయం ఇచ్చే వృక్షం అవుతుందంట ఆవగింజ. అంత విశ్వాసమే మన దేవుడు అడిగాడు. బికాజ్ హీ హాజ్ గివెన్ యూ, బికాజ్ హీ హాజ్ మీ జీవితాలలో ఉన్న ప్రవచనాలు, మీ జీవితాలలో ఉన్న కళలు, మీ జీవితాలలో ఉన్న దర్శనాలు ఆవగింజ అంతే చాలా ఆయనకి విశ్వాసము మీ జీవితాలలో ఆ కార్యము చేయడానికి. హల్లెలూయా. ఆవగింజ విశ్వాసము చాలండి మన దేవుడికి. అందరం తల వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని మనము ముగిస్తామండి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెప్తున్నాను ప్రభా. మహోన్నతుడవు, గొప్ప దేవుడవు నాయన, అనువాడవు, ఉన్నవాడవు, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు వాక్యంలో చూస్తున్నాము తండ్రి, నువ్వు ఎంత నమ్మదగిన వాడవు ప్రభా. తరతరాలకి, యుగ యుగాలకి నువ్వు నమ్మదగిన వాడవు. ఎవరికైతే ఏ వాగ్దానం ఇచ్చినావో ప్రభా నెరవేర్చే ప్రభా. భూమి ఆకాశాలు గతించు కానీ నీ మాట గతించదన్నావు నాయన. అలాంటి వాగ్దానాలు మాకు ఇచ్చినందుకు, మా జీవితాలలో నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెప్తూ ప్రభా అందరి హృదయాలలో ప్రభా నీ విశ్వాసాన్ని నేను ప్రభా నాటుతున్నాను నాయన. వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలని ప్రభా వాళ్ళ జీవితాలలో నెరవేరుస్తావని, నమ్మదగిన వాడవని ప్రభా, నువ్వు నెరవేర్చే దేవుడు అనే విశ్వాసాన్ని నేను
ప్రభా నాటుతుండగా ప్రభా ఇది ఫలించి అభివృద్ధి చెంది వృక్షముగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దృష్టుడు దాన్ని దొంగలించకుండా నాయన నీ కంచెవేయమని ప్రార్థిస్తూ తండ్రి. వాళ్ళకి ఆ విశ్వాసంని ఉంచమని ప్రార్థిస్తూ తండ్రి. నాయన నువ్వే ప్రభా, సమస్తము నువ్వే మా కొరకు ఆలోచించే దేవుడవని ప్రభా. నీకే సమస్త మహిమ ప్రభా ఆరోపిస్తున్నాయన. మా జీవితాలలో మీరు చేస్తారు. అవునైనా మీరు ఇచ్చిన వాగ్దానాలు అవును ఆమెనన్న దేవుడవు కాబట్టి నాయన మా జీవితాలలో నెరవేర్చమని ప్రార్థిస్తూ తండ్రి. నీకే సమస్త మహిమ ఘనత ఆరోపిస్తూ ప్రభా ఈ కొద్ది ప్రార్థన సర్వశక్తి గల నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Amen. Hallelujah. Any prayer request that you want to pray? That you want us to pray? ఏమైనా ప్రార్థన విన్నపాలు ఉంటే పెట్టండి. We'll just pray and we'll close. Any prayer if anybody is sick. Or else share చేయండి. ఎవరికైనా prayer request అవసరం ఉంటే వాళ్ళు prayer request పెడతారు. We are here to pray now. We'll wait for some people to join or put the prayer request maybe. Hope you had a wonderful word. దేవుడు చక్కటి మాట ఇచ్చి ఉన్నాడుకో. మరి నమ్మదగినటువంటి దేవుడు, ఆయన నమ్మకత్వాన్ని నిరూపించుకునే దేవుడు. మరి మాట ఇచ్చి మరి మాటను మరి తప్పిపోవడానికి మాట ఇచ్చి దాన్ని చేయకుండా ఉండకుండా మానివేయటానికి ఆయన మనుషుడు కాదు, నరపుత్రుడు కాదు. ఆయన దేవుడు, ఆయన దేవాది దేవుడు. ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. సో చక్కటి మాటలు మనం దేవుని పొందుకున్నాం. సో ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ దట్ యు వాంట్ us to pray, we will pray and we'll close. If not, we can leave. All right. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి ఈ సాయంకాల సమయంలో తండ్రి మా మధ్యలో ఉండి మీ కార్యం జరిగించినందుకే నీకు వందనాలు ప్రభువా. తండ్రి మరి ఒక ఆన్లైన్ ద్వారా మీరు చేస్తున్న అనేక మరి అద్భుత కార్యములను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈ సాయంకాల సమయంలో తండ్రి మా మధ్యలో ఉండి తండ్రి ప్రభువా మీ వాక్యము ద్వారా తండ్రి మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా. ఇంకా ఎవరెవరికైతే ఎటువంటి అవసరతలు ఉన్నాయో తండ్రి, ఎటువంటి ఆటంక పరిస్థితులు ఉన్నాయో, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నైనా. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని ముట్టండి, స్వస్థపరచండి నైనా. కరోనాతో తండ్రి, ఇదిగో తండ్రి ఈ యొక్క క్యాన్సర్తో తండ్రి, ఎయిడ్స్తో ఇబ్బంది పడుతున్నటువంటి వారందరికీ కూడా మీ స్వస్థత దయచేయండి ప్రభువా. మీరు పొందుకున్న గాయముల చేత వారికి స్వస్థత కలిగను అనే మాటను విడుదల చేస్తున్నాం నైనా. ఇదిగో దీపిక తండ్రి తన ఒక తల్లి గురించి, తన ఒక సోదరుని గురించి, తన భర్త గురించి రిక్వెస్ట్ పెట్టి ఉంటుండగా తనను జ్ఞాపకం చేసుకుంటున్నాం నైనా. తండ్రి ముట్టండి ప్రభువా, విడుదల కలిగించండి ప్రభువా తండ్రి సంపూర్ణంగా. అలాగనే లక్ష్మి గారు కూడా తండ్రి ఇవన్నీ కూడా వాట్సాప్లో వారు ప్రేయర్ రిక్వెస్ట్ ఈరోజు పంపించి ఉంటుండగా తండ్రి ఈరోజు ఆరాధన ఉంటుంది, మరి లైవ్లో మరి సదుపాయం లేదు అని చెప్పి వారు ముందుగానే వాట్సాప్లో ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి ఉంటుండగా నైనా వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. తన కుమారునికి రక్షణ కలుగుండును గాక. తన ఒక సోదరిని తండ్రి ప్రభా చెల్లిని మీరు ముట్టండి ప్రభా. కాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఒక అస్వస్థతను, దాని అనారోగ్య పరిస్థితిని, బలహీన పరిస్థితిని మీరే బాగు చేయమని ప్రార్థిస్తున్నాం నైనా. ఇదిగో తండ్రి నీకు వందనాలు. శ్రీనివాస్ గారిని ముట్టండి ప్రభా. ఆ ఒక స్టమక్ క్యాన్సర్ నుండి మీరే స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం నైనా. తల్లి లేని బిడ్డలుగా మరి ఇప్పటికే పిల్లలు ఉంటుండగా తండ్రిని కూడా మరి కోల్పోయేటువంటి పరిస్థితిగా మరి వైద్యులు చెప్పి ఉంటుండగా తండ్రి ప్రభువా మీ కృప ద్వారా తండ్రి ఆ బిడ్డను ముట్టి తండ్రి ప్రభువా ఆ తండ్రి ఆ కుమారులు తండ్రి వారి సంతోషంతో వారి జీవితాన్ని గడుపుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు. ఎస్ కుసుమ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్. ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ దట్ యు హ్యావ్, we want to pray. Thank you Lord, hallelujah. Thank you gracious Lord, hallelujah. Praise you Lord Jesus. Thank you Jesus, hallelujah. Thank you Lord, hallelujah. ఇంకా ఎవరైనా ఇంకా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా మీ సదుపాయం దొరుకును గాక తండ్రి. మీ వృత్తి వారికి కలుగును గాక, మీ ఆశీర్వాదం వారికి దొరుకును గాక తండ్రి. సహజానికి అతీతమైనటువంటి ద్వారం వారికి తెరవబడును గాక అని ప్రార్థిస్తూ తండ్రి ఈ యొక్క సంఘారాధనలో మీరు ఉండి మరి మా మధ్యలో కార్యం జరిగించినందుకే వందనాలు చెల్లిస్తూ ప్రభువా
తండ్రి మంచి కాపరిగా తండ్రి ఇదిగో జీవాధిపతిగా మాకు నడిపిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ప్రవ్వా. ఇదిగో ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ మరి పెట్టినటువంటి వారిని దీవించండి, ఆశీర్వించండి ప్రవ్వా. ఆ ప్రార్థనలకు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం నైనా. వారి యొక్క ప్రియుల గురించి, వారి యొక్క బిడ్డల గురించి, వారి యొక్క కుటుంబకుల గురించి, స్నేహితుల గురించి ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నప్పటికీ తండ్రి కొన్ని మార్లు మాకు ఇక్కడ కనబడకపోయినప్పటికీ లైవ్లో తండ్రి వాటిని ఎత్తి పెట్టుకుంటున్నాం. ఎస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్, పీపుల్ హ్యావ్ జస్ట్ జాయిన్డ్ ఇన్. నీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే పెట్టండి. సమ్ పీపుల్ హ్యావ్ జాయిన్ ఇన్ రైట్ నౌ. మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ, మీ యొక్క తెలిసిన వారి గురించి కానీ, మీ స్నేహితుల గురించి కానీ, ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ యూ హ్యావ్, we want to pray and we want to agree with your prayers, then God will move in our midst. Hallelujah. God will move and God will touch and God will give answers for us. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Yes, Father, thank you once again for this time. Lord, praise you, Lord God. In Jesus' mighty name we pray, Lord. Amen. 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 So thank you very much whoever have joined in. God bless you. We'll meet on Thursday evening at 5 o'clock for the time of prayer. తర్వాతన మళ్ళీ సండే ఈవినింగ్ 6 o'clockకి సండే సర్వీస్గా మనం కలుసుకున్నాం. ఓకే, సో గాడ్ బ్లెస్ యూ ఆల్.